హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూద్దాము. ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు కొత్తిమీర, 1 టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూను అల్లం తురుము, 1 కప్పు ఉడికించుకున్న బంగాళదుంప బాగా మెత్తగా చేసేసుకుని వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 కప్పు బియ్యపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. నీళ్లు ఏమి వేయకుండానే బంగాళదుంప ఉడికించుకున్నాం కాబట్టి ఆ బంగాళదుంప ఉన్న నీరు ఇంకా ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా సరిపోతుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపించినట్టయితే కొంచెం నీళ్లు 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కానీ ఇలా కొంచెంగా వేసుకుని ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకుని కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. పిండి ముద్ద ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా తీసుకుని దలసరిగా తయారు చేసుకున్నామంటే లోపల కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా తయారు చేసేసుకోవాలి. అన్నిటినీ కట్లెట్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత ప్యాన్లోకి నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. నూనెలో వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇంట్లో ఉండే బంగాళదుంపలతో సింపుల్గా బంగాళదుంప వడలు ఇలా తయారు చేసుకుని చూడండి. అందరూ ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వడలకి కాంబినేషన్గా టొమాటో సాస్ కానీ షెజ్వాన్ సాస్ కానీ టేస్ట్ బాగుంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching Karuna's Cooking Channel.